సౌదీ అరేబియాని ఇరాన్ కెలికింది. మళ్ళీ సౌదీ అరేబియా మీద మొదట్లో దాడి చేసింది. ఆ దాడి చేసిన సందర్భంలో ఆరామ్‌కో ఫ్యాక్టరీని దెబ్బతీసింది. ప్రొడక్ట్స్ దెబ్బతీసే ప్రయత్నం చేసింది. కానీ సౌదీ దాన్ని తట్టుకుంది. ఆ తర్వాత ఏ అగ్రీమెంట్ కుదిరిందో వీళ్ళిద్దరి మధ్య తెలీదు గానీ, సౌదీ మీద దాడులు తగ్గిపోయినియి. ఆ తర్వాత యూఏఈ మీద పడింది. యూఏఈని 50% దెబ్బతీసామని చెప్పింది. అదంతా అయిపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా ఆ తర్వాత పక్కకెళ్ళిపోయి బహ్రెయిను, కువైటు, జోర్డాన్ లాంటి వాటి మీద దాడులకు పాల్పడుతుంది ఇరాన్. ఇప్పుడు నేరుగా ఇరాన్ దాడికి పాల్పడకుండా ఇరాన్‌కి సంబంధించిన అనుబంధ తీవ్రవాద సంస్థలైనటువంటి హౌతీలు ఎవరైతే యెమెన్‌లో ఉంటారో వాళ్ళు ఇప్పటికే బాబ్ ఎ మందాబ్‌ని బ్లాక్ చేశారు. ఎర్ర సముద్రాన్ని బ్లాక్ చేశారు. సౌదీకి సంబంధించినటువంటి షిప్స్ వెళ్లకుండా చూసే ప్రయత్నం చేశారు. అయితే సౌదీ దానికి ఆల్టర్‌నేటివ్ రూట్‌లో పైప్‌లైన్‌లతో ఆయిల్‌ని వేరే చోటకి పంప్ చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. అంటే ఈ హౌతీలకి అందుబాటులో లేనటువంటి విధంగా సప్లై చేస్తుంది. ఆ విషయం సౌదీ అరేబియా ఓపెన్‌గా చెప్పింది కూడా. దాంతో ఇప్పుడు సౌదీ అరేబియాని దెబ్బతీయడానికి పెద్ద ఎత్తున మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డారు హౌతీలు. దాదాపుగా రాత్రి తెల్లవార్లు 3, 4 సార్లు వరుస దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆగ్రహించినటువంటి సౌదీ అరేబియా డ్రోన్లతో వీటితో కాకుండా ఏకంగా తన యుద్ధ విమానాలతో హౌతీలుకి సంబంధించినటువంటి యెమెన్‌లో ఉన్నటువంటి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఒక నౌకాశ్రయాన్ని పేల్చి అవతల పడేసింది. మొన్నటిసారి ఒక దాడులు జరిగినాయి. ఇప్పుడు రెండోసారి సౌదీ అరేబియా అటాక్. ఓవరాల్‌గా హౌతీ తీవ్రవాదులు సౌదీ అరేబియాని టార్గెట్ చేసే విధంగా ఇరాన్ వాళ్ళకి పని అప్పజెప్పింది. వాళ్ళు ఆ పనిని విజయవంతంగా చేసే ప్రయత్నం చేస్తుంటే విజయవంతంగా రివర్స్‌లో చేసింది సౌదీ అరేబియా.